ప్రజావేదిక కూల్చేసినాడికి పడ్డ శిక్ష మనం చూసాం. ఇది ఒక ప్రజాస్వామ్య దేవాలయం. దీనిలో అవహేళనలు, అవమానాలు, దురదృష్టకర పరిణామాలు. ఎవరైతే ఆ బూతులు మాట్లాడారో ఆ నోటి దూల బ్యాచ్ ఎవరు ఇప్పుడు అడుగు పెట్టలేదు. కొడాలి నాని, వంశీ, అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, అసలు అంబటి రాంబాబు ఎవ్వరు అడుగు పెట్టలేదంటే ఎంత అద్భుతమైన ప్రజా తీర్పు. అంటే వీళ్ళు ఎవరైతే ఇవాళ సభలో అడుగు పెట్టలేకపోయారో వాళ్ళు ఇప్పుడు సభ వెలుపల నుంచి వీక్షిస్తారు. ఏది ఈ నాని, వంశీ, అనిల్ వీళ్ళందరూ, రోజా, పని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు బయట ఉన్నారు. అంటే తామేం కోల్పోయారు, ఎందుకు కోల్పోయారు అది ఉండాలా, ఏది ఆత్మావలోకన ఉండాలా, రిపెంటేషన్ రావాలన్నమాట. ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టు నియమాలు, నిబంధనలు, సంప్రదాయాలు, లైబ్రరీలో వీళ్ళు ఎక్కువ కాలం గడపాలి. ఇక్కడ మనకి అనుభవం, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి 9 సార్లు ఎన్నికైనటువంటి దగ్గర ఎవరు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన రాబోయే తరాన్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉందన్నమాట. కాబోయే సభాపతి పైన ఉంది. ఇప్పుడు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర వాళ్ళు బాగా అనుభవజ్ఞులు, గతంలో సీనియర్స్తో కలిసి పనిచేశారు, లైబ్రరీలో ఎక్కువ కాలం గడిపారు. వీళ్ళు కూడా ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా అధ్యయనం చేయాలి, సమస్యలని తెలుసుకోవాలి. నియోజకవర్గ సమస్యలను కాదు, ఇప్పటిదాకా వాళ్ళు నియోజకవర్గ నాయకులు, వాళ్ళ జిల్లా నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం లైవ్ టెలికాస్ట్ ద్వారా అసెంబ్లీ ఇస్తోంది. ఏది దగ్గర 28 ఏళ్లుగా లైవ్ కాస్ట్ ఇస్తున్నారు. లైవ్ కాస్టే జగన్ కొంప ముంచింది. ఎందుకంటే ఇప్పుడు ఆ తిట్లు, ఆ శాపనార్థాలు, ఆయన కన్నీళ్లు ప్రజలని కలిచివేశాయి. ఇది కాదు వాళ్ళు కోరుకుందన్నమాట, సభ నుంచి ఆశించింది ఇది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఆయన ఈ 5 ఏళ్ళు ఆ ఫ్రంట్ సీట్లో కూర్చుని అసలు వీళ్ళు ఏం చేసినా నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఇలాగే అన్నట్టు ఉంది. అక్కడ ఆ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రజా సమస్యలపై అసలు సామాన్యంగా చర్చించాల్సిన గౌరవ సభలో జగన్ అధికార మదంతో రెచ్చిపోయారన్న వాదన ఉంది. కేవలం చంద్రబాబును తిట్టేందుకే సభలు నిర్వహిస్తున్నారా అన్న విధంగా సభ జరిగింది. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని అవమానిస్తూనే వచ్చారు. 2019లో 151 సీట్లతో అఖండ విజయాన్ని వైసీపీకి కట్టబెట్టిన ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. అసెంబ్లీలో జగన్ రెడ్డి వెకిలిగా ఆయన నవ్వడం, అప్పటికప్పుడు గురకపెట్టి నిద్రపోవడం, మంచి మర్యాద లేకుండా చంద్రబాబు మీద ఎగరడం, ఏకవచనంతో మాట్లాడడం, చంద్రబాబుని కించపరిచే జగన్ రెడ్డిని జనం అసలు అసహించుకున్నారు. మరి ఇలాంటి వాడినా తాము గెలిపించుకుంది అని కలత చెందారు. ఎంతసేపు మేము 151 ఉన్నాం, మీరు 23, ఇదే మాట అవహేళన చేశారు జగన్ రెడ్డి. మేము తలుచుకుంటే ఏమవుతుందో చూసుకోండి అంటూ అన్నారు. నీ చూపు చూసి భయపడేవారు ఎవరు లేరు ఇక్కడ, కూర్చో. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేల చేత అయితే తన్ను తాను పొగిడించుకోవడం, భజన, అసలు అది వేరే లెవెల్. వాళ్ళు పొగుడుతుంటే ముసిముసిగా నవ్వుకోవడం కూడా చూశారు. సీన్ టు సీన్ ఆ రోజు ఏం జరిగింది జనం గుండెల్లో ముద్రపడింది.